మరి ఏదైతే ఈ సర్ కానీ సభ్యత్వం కానీ మరి చాలా మరి కఠినమైనది. ఎందుకంటే ముందు టార్గెట్ ఏదైతుందో ముందు టార్గెట్ను మనం చూసి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ మన బిఎల్ఎల్ కావచ్చు, మరి ముఖ్య నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన మరి బూత్ లెవెల్లో కావచ్చు, అదేవిధంగా మన నియోజకవర్గంలో కావచ్చు, కష్టపడితేనే మరి ముందుకు మనకు అన్నీ కూడా ఫలితాలు దొరుకుతాయని తెలియజేస్తూ మరి ఈ రకంగా మరి ముఖ్యంగా సార్ నేను కొన్ని విలేజెస్కి పోయినా అక్కడ చూశాను. ఈ యొక్క సర్ విషయం కొంచెం అంత అన్ఎడ్యుకేటెడ్ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను కలెక్టర్ గారికి మన ఆర్డీఓ గారికి చెప్పాను, సార్ మీరు ఒక హెల్ప్ డెస్క్ పెట్టండి అని వారిని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ రకంగా మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి డైలీ 1 కానీ 2 కానీ అదేవిధంగా మన ముఖ్య నాయకులు సభ్యత్వం గురించి కానీ గతంలో చేసినట్టు ఇప్పుడు కూడా గతంలో 60 లక్షల పైన ఉండింది, ఇప్పుడు కూడా 70 లక్షలు 80 లక్షల వరకు చేస్తే మన అందరూ కూడా రాబో దినాలందరూ కూడా అన్ని విధాలుగా అన్ని లెవెల్స్లో మనం జయం పొందుతామని తెలియజేస్తూ మీరందరూ కూడా కష్టపడి పనిచేద్దామండి, అందరం కూడా గెలిపించుకుందామండి. ఇప్పుడు ఎట్లా తెలుసు కదా ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కూడా మీ అందరు ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికి కూడా తెలుసు ఏం చేస్తున్నదని. దాన్ని అధిగమించాలంటే మనం అందరం కష్టపడాలి. ఈరోజు ఎస్ఐఆర్ నడుస్తోంది గ్రామాల్లో. మన పార్టీ కూడా మరి బిఎల్ఎస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ బిఎల్ఎస్ కూడా బాధ్యతగా వ్యవహరించి ఈ ఓటు నమోదు కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. వారిని గైడ్ చేయడానికి మండల్ కోఆర్డినేషన్ కమిటీస్ కూడా ఉన్నాయి, వారు కూడా పైన శ్రద్ధ వహించాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా కీలకమైనది. ఆ హక్కు సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఓటర్ ప్రక్రియ అనేది మరి మనకు పారదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం బిఎల్ఓస్ ఎవరైతే వస్తున్నారో వారికి బిఎల్ఏలు సహకరించి సంబంధించినటువంటి మన ఈ ఓటర్ ఎన్రోల్మెంట్కి ఏదైతే జరుగుతోందో వారితో పాటు ఇల్లు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో వాటిని తిరిగి నింపి ఇచ్చే బాధ్యత మన బిఎల్ఎల్ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అది ఒక ప్రక్రియ పెద్దగా ఉంది, దాన్ని నింపాలంటే అందరికీ సాధ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి మన పార్టీ బాధ్యులుగా ఉన్నటువంటి బిఎల్ఏలు వాటిని నింపి తిరిగి ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్లాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు చేసిందంతా కూడా తప్పు అని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, రైతు కొనుగోలు కేంద్రాల్లో మనం ఎంత కష్టం జరిగిందో మనం అందరూ చూడడం జరిగింది. కరెంటు సరిగ్గా ఇస్తలేరు, బోనస్ ఇస్తలేరు. మరి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కానీ మనం దాన్ని తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారికి మాట్లాడేటువంటి అవకాశం లేదు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏం లేవు. అందుకనే వారు చర్చకు భయపడి జెర్సీ దాచుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనందరం కూడా ఈరోజు మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చే విధంగా మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా ఈ ఎస్ఐఆర్ పైన అదేవిధంగా మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ పైన కీలకంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ముందుకు వెళ్లాలని చెప్పేసి మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ